నెల్లూరు యువ దంపతుల కిడ్నాప్ మిస్టరీ విడింది. రాజంపేట అడవిలో అదృశ్యమైన పెంచలమ్మ దొరికింది. పోలీసుల అదుపులో పెంచలమ్మతో పాటు ముగ్గురు యువకులు ఉన్నారు. ఇక పెంచలమ్మ సెల్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాప్ కేసును ట్రేస్ చేశారు పోలీసులు. అక్టోబర్ 30న రావూర్లో కిడ్నాప్ గురైంది ఈ యువ జంట. వెంకటగిరి రూరల్ మండలం సిసి కండ్రిగకు చెందిన వెల్లూరు రాజా అతని భార్య పెంచలమ్మను రావూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు దుండగులు. దీంతో ఒక్కసారిగా పండక్కని వెళ్ళినటువంటి యువ జంటని కిడ్నాప్ గురికావడంతో కలకలం రేగింది. భార్యాభర్తల కిడ్నాప్తో ఒక్కసారిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. యువ దంపతుల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపడంతో ఒక్కసారిగా వారి ఆచూకీ కోసం గాలించడం మొదలుపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా రాజా దొరికారు. అయితే పెంచలమ్మ సంగతి పూర్తి స్థాయిలో ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు కూడా కాస్త అప్రమత్తమయ్యారు. ఇక పెంచలమ్మ కోసం గాలిస్తున్న క్రమంలో రాజంపేట అడవిలో ఆమె దొరికినట్టుగా తెలుస్తోంది. అయితే ఎందుకు కిడ్నాప్ చేశారు? డబ్బు కోసం కిడ్నాప్ చేశారా, లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేందుకే కిడ్నాప్ చేశారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు కూడా కాస్త అమాయకంగా ఉండడంతో ఆ ఇద్దరిని కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్టుగా సీసీ కెమెరాలు కూడా దృశ్యాలు లభ్యమయ్యాయి. దీంతో వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కొత్తగా పెళ్ళైన దంపతులు వారిద్దరు కూడా ఈ నేపథ్యంలో ఎందుకు కిడ్నాప్ చేశారు, ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే రాజంపేట అడవిలో పెంచలమ్మతో పాటు మరో ముగ్గురు యువకులు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పెంచలమ్మ సెల్ సిగ్నల్ ఆధారంగా ఈ కిడ్నాప్ కేసును పోలీసులు ట్రేస్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 30న రావూర్లో ఈ యువ దంపతులు కిడ్నాప్ గురయ్యారు. వెంకటగిరి రూరల్ మండలం సిసి కండ్రిగకు చెందిన వెల్లూరు రాజా అతని భార్య పెంచలమ్మ ఇద్దరు కూడా కిడ్నాప్ గురైన ఘటన ప్రస్తుతం మిస్టరీ వీడింది. ఎస్, మా ప్రతినిధి గయాస్ ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. గయాస్, సిసి కండ్రిగకు చెందిన యువ దంపతుల కిడ్నాప్ మిస్టరీ వీడినట్టుగా తెలుస్తోంది. ఎట్లా గుర్తుపట్టారు, ఎలా కనుగొనగలిగారు? పెంచలమ్మ ఆచూకీని పోలీసులు ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు? రామ్దాస్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులో గత 5 రోజుల కిందట కిడ్నాప్ కు గురైన పెంచలమ్మ ఎట్టకేలకు పోలీసులు ఛేదించడం జరిగింది. అయితే శనివారం రాత్రి రాజంపేట సమీపంలోని అడవిలో ఒక గిరిజన కాలనీలో ఓ ఇంట్లో పెంచలమ్మను నిర్బంధించి ఉండడంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయడం జరిగింది. పెంచలమ్మతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పెంచలమ్మకు శనివారం రాత్రి 12 గంటల సమయంలో వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు. అయితే పెంచలమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడంతో పోలీసులు ఫోన్ మామూలుగా సిగ్నల్ ఆధారంగా టవర్ కి సుమారు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 40 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో మాత్రము ఒక 7-8 గిరిజన వాళ్ళు అడవిలో నివాసం ఉంటున్నారు, చిన్న చిన్న పూరిళ్ళు తీసుకుని. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిశీలించగా పెంచలమ్మ అదేవిధంగా ఆ రోజైతే కిడ్నాప్ కు గురైన రోజు సీసీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నారు. బయట మరో ఇద్దరు కాపలా ఉన్నారు. పోలీసులు వాళ్ళని చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అడవిలో పెంచలమ్మ గత 4 రోజుల నుంచి నిర్బంధించి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళు పక్కన 2-3 గిరిజన ఇళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా తెలీదు. ఆ ఇంట్లోనే చిన్న పూరి గుడిచి మాదిరి ఉంది, ఆ ఇంట్లోనే నిర్బంధించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ ముగ్గురితో పాటు పెంచలమ్మతో పాటు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు వెంకటగిరికి మరి కొద్దిసేపట్లో చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు అంటే ఈ గిరిజన యువకులు అయితే పెంచలమ్మ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇది. అయితే ఆ అమ్మాయితో అంటే ఆ పెంచలమ్మకు అదేవిధంగా గిరిజన యువకులకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఒక పథకం ప్రకారమే వాళ్ళు అమాయకత్వం చూసి వాళ్ళని
నవదంపతులను తీసుకెళ్లి ఆ తర్వాత మాయమాటలతో రాజారెడ్డిని అంటే పెంచలమ్మ భర్తని రాపూర్లోంచి పంపేయడం జరిగింది. మొత్తం మీద ఆ రోజు 5 రోజుల కిందటే వీళ్ళు వాళ్ళ అత్తగారింటికి రాజారెడ్డి అత్తగారింటికి దీపావళి పండుగ వెళ్లాల్సి ఉంది. అయితే బస్సు పోవడం వల్ల బస్ స్టాండ్ లో ఉండడం వల్ల వాళ్ళని ఆ రోజు రాత్రి ముగ్గురు యువకులు ఆ సమీపంలోని ఒక మామిడి తోటలోకి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఆ సీసీ ఫుటేజ్ లో అయితే కర్చీఫ్ కట్టుకొని ముఖానికి తిరుగుతున్నాడు అతను. గయాస్ ఎందుకు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు ఏం చెప్తున్నారు? కిడ్నాప్ ఎందుకు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు, మరి కారణం ఏంటి? అంటే పోలీసులు చెప్పడం ఏంటంటే అంటే బంగారం కోసం కాదు, కేవలం అఘాయిత్యానికి పాల్పడడం కోసమే అమాయకత్వాన్ని చూసి ఆసరా చేసుకొని ఈ వ్యక్తి గిరిజన యువకుడు ఆమెను తీసుకొని పోయినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ వ్యక్తితో పాటు మరో 2 సహకారాలు అందించారు. మొత్తం అంటే రాపూర్ నుంచి ఆ రోజు రాత్రి మొత్తం వాళ్ళు రాపూర్ అడవిలోని మామిడి తోటలో ఉన్నారు. తెల్లవారుజామున మళ్ళీ వాళ్ళు వేరే ఒక వాహనంలో రాజంపేటకి వెళ్ళి వాళ్ళ ఆ ప్రాంతంలోనే అడవిలో ఉన్న ఇంటి వద్దకు చేరినట్లు కూడా పోలీసులు ఈ పాటికే సమాచారం అందింది. మొత్తం మీద చూసుకుంటే వాళ్ళు డబ్బు కోసము ఇతర ఇది కోసం అఘాయిత్యం కోసమే ఈ పాల్పడినట్లు కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ గయాస్. వెంకటగిరిలో పెంచలమ్మ తల్లిగారికి సంబంధించిన బంధువులు బస్ ఎక్కించారు, ఆ తర్వాత మిస్ అయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాస్త అమాయకులుగా ఉండడంతో ఆ ఇద్దరిని దాదాపు 3-4 వెంబడించినట్టు తెలిసింది. కర్చీప్ కట్టుకున్న వ్యక్తి వాళ్ళను వెంబడిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాళ్ళని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. తొలుత రాజా ఆచూకీని కనిపెట్టారు, తర్వాత పెంచలమ్మ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. రాజంపేట అడవిలో అదృశ్యమైన పెంచలమ్మ దొరికింది. ఆమెతో పాటు 3 యువకులు కూడా ఉన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సెల్ సిగ్నల్ ఆధారంగా ఈ కిడ్నాప్ కేసును పోలీసులు ట్రేస్ చేశారు. అక్టోబర్ 30న రావూర్లో ఈ యువజంట కిడ్నాప్ గురైంది. మొత్తానికైతే ఆ మిస్టరీని ఛేదించారు. కానీ కిడ్నాప్ ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఇక బాధితుల కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. సీసీ కండిగా మాది. మా కొడుకు కోడలు మొన్న బుధవారం రోజు ఊరికి పంపించినాము. ఎంగడేరులో బస్సు ఎక్కించినాము, రాపూర్లో దిగినారు. అక్కడ బస్సు కొంచెం మిస్ అయింది. 4 గంటల దాకా ఫోన్లో స్విచ్ ఆన్లోనే ఉన్నింది. 4 గంటల పైన స్విచ్ ఆగిపోయింది. ఆడ ఎవరో ఒక అతను ఉన్నట్టుగా చెప్పారు, మాస్క్ వేసుకుని. దాన్ని బట్టి మేము పేపర్కి ఇచ్చినాము. 23, అమ్మాయికి 20 వయసేమో. వాళ్ళిద్దరూ ఒకరు అమాయకులుగా ఉంటారు. అమ్మాయి ఒకరు, అబ్బాయి ఒక రవంగా ఉంటారు. వాళ్ళిద్దరూ పంపించినాము, పోతారంటే 2 మాటలు పోయినాను పంపించినాము. అక్కడ మిస్ అయింది. రాపూర్లో కేసు పెట్టినాము. వాళ్ళు ఏమంటే ఎంగడేరికి కేసు పెట్టండి అన్న, మేము ఎంగడేరిలో పెట్టినాము. ఇప్పుడు రాపూర్కి వాళ్ళు పోతా ఉన్నారు. మేము కొత్త పండగకి పంపించినాము, 2 రోజులు అయింది. ఫోన్లు స్విచ్ ఆఫ్. కొత్త పండగకి మేము పంపించిన వాళ్ళు పోలేదంట, అక్కడ చేరలేదంట. ఫోన్ చేస్తే 4 గంటలు స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి తిరిగినా ఇప్పుడు ఫిర్యాదు చేసినాం మీకు. ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు. బుధవారం పోయినారు వాళ్ళు ఊరికి. ఎన్ని గంటలకు పోయారు? 11 గంటలకి. దొరకలేదు. అందువల్ల మేము స్టేషన్కి ఫిర్యాదు చేసినాం. పేరు వెంకటరామయ్య, మా అబ్బాయి పేరు రాజా, ఆ పేరు లక్ష్మి. పెంచినమ్మ ఉన్నది, పెంచినమ్మ లక్ష్మి 2 ఉన్నాయి. అట మేము దీపావళికని పండగకి పంపించమన్నాడు, కొత్త పండుగని. సరే వాళ్ళు అన్న వస్తామన్నాడు ఆటో వేసుకొని. కొద్ది దూరం వచ్చినాక రిపోర్ట్ ఇచ్చేసిందంట ఆటో. సరే మా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఆటో, మీరు పంపించండి మేము ఎంతమంది తీసుకుంటామన్నారు. సరే 11 గంటలకు బస్సు ఎక్కించినాం మేమిద్దరము. ఎక్కడికి ఇచ్చారు? ఎంగడిగిల్లు పాత బస్ స్టాండ్ కాడ, మా భార్య నేను. సరే ఎక్కి వెళ్ళిపోయాడు. ఆడిపోయి కూడా 12 అటు అయిందంట. 12 అయింది. మళ్ళీ దిగినారు. ఆడ కొంచెంసేపు ఉన్నాయంట. 2 బస్సు వచ్చినట్టు ఫుల్గా ఉన్నాయంట. ఎక్కడ దిగారు వాళ్ళు? రాపూర్లో. అంటే ఎక్కడికి వెళ్ళాలి? చిట్టివేళ అగ్రహారానికి. చిట్టివేళ అగ్రహారానికి పోవాలా. వాళ్ళు అమ్మగారి ఊరేది ఆట. దానికి వాళ్ళు పోయేసి ఈ మాదిరిగా నేను ఈ బస్సు కాదు ఇంకో 2 బస్సులు పోయినా మళ్ళీ పోదాం లాస్ట్ అని అడుగున్నాడు కూర్చొని. మళ్ళా 2 గంటలకేమో అన్నం తిన్నాను పోయి హోటల్లో తినేసి కొంచెంసేపు 4 గంటల వరకు కళ్ళు తిరిగి
వాంతి వచ్చి అటు పడిందంట. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినంట. పోయేసి అట్లా వచ్చినారు. వచ్చి ఆడనే ఉన్నారంట. ఒక 4 గంటలకప్పటికే ఫోన్ చేస్తే ఫోన్ పోయింది. మళ్ళీ 4:30 నుంచి మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చేసినాయి 2 ఫోన్లు. ఎన్ని రోజులు అయింది వాళ్ళు మిస్ అయ్యి? మొన్న ఎట్లా మిస్ అన్నారా, కిడ్నాప్ అనుకుంటున్నారా? కిడ్నాప్ ఆ. ఒకడు ఉన్నాడు కూడా. మీరు రాపూర్ స్టేషన్ ఫిర్యాదు చేస్తారా? చేసాం. వాళ్ళ ఊళ్ళో చేసాం. మనం ఏడు చేసాం వెంకటగిరిలో. రాపూర్లో మేము రాపూర్లో చేస్తామంటే వాళ్ళు మీరు వెంకటగిరిలో పెట్టుకున్నాయా, మీరు మనం అది కదండి వచ్చి మేము వెంకటగిరిలో పెట్టాము. వాళ్ళు ఏమంటే రాపూర్లో పెట్టారు చిట్టేళ్ళు వాళ్ళు, అగ్రహారం వాళ్ళు. వెంకటగిరి మండలం పారోలు గ్రామం సీసీ కండ్రిట. ఆ అబ్బాయి రాజా మాకు మరిదవుతాడు. ఆ అమ్మాయి పెంచలమ్మ. పండగకి అని చెప్పి దీపావళికి పంపించినారు. 3 రోజులు అవుతుంది వెళ్ళి. ఈ యారికి ఎక్కడ ఆజుకి లేదు, జాడా లేదు. రాపూర్ మొత్తం తిరిగి అయిపోయింది. రాపూర్, కోడూరు, రాజంపేట, పెంచలకోట మొత్తం అందరూ తిరిగినారు. కనీసం నేను 30 మంది 40 మంది తిరిగితే కూడా ఎక్కడ జాడ తెలియలే. కొంతమందిని అంగిళ్ళ వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు అడిగితే ఈ మాసరుగా ఉన్నారు, ఇక్కడే సాయంత్రం వరకు ఉన్నారు. ఆ అమ్మాయి వాంతులు చేసుకుంటా ఉండింది. ఆ ఒక అతను మాస్క్ కట్టుకుని వాళ్ళ వెనకే తిరుగుతూ ఉన్నాడంట. ఏం చేశాడు ఏమో అతని మీద మాకు డౌట్గా ఉంది. సాయంత్రం దాకా అక్కడే ఉన్న వాళ్ళు మళ్ళీ కనిపించలేదు. ఇట్టన్నా రావాలా లేదా అమ్మగారింటికన్నా వాళ్ళు 2 జరగాల. ఫోన్లు పనిచేయలేదు. మధ్యలో ఏదో జరిగింది, మాకు డౌట్గా ఉంది.